హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి బాందినీస్ అండ్ సిల్క్ కోటా సారీస్ అనమాట. జరీ కోటా డిజైన్స్ అనమాట అవన్నీ కూడాను. చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే చాలా చూపిస్తున్నాను. సో ఇంకా వీడియో చూస్తుంటారు కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయండి. లేకపోతే వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ తెలియదు అనమాట. ఇంకా నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట. చాలామంది సిఓడి ఉన్నదా, మీ స్టోర్ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు. స్టోర్ అయితే ఏం లేదు అండి, జస్ట్ ఇంట్లోనే బొటీక్ లాగా అనమాట. సెటప్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇంట్లోనే అని చెప్పి. సో అంతే. ఇంకా ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నాను. ప్రీ బుకింగ్ అది కూడా అడుగుతున్నారు. ప్రీ బుకింగ్ చేసుకుంటాము, అమౌంట్ పే చేస్తాము, అట్లా కూడా వద్దు అండి. మీరు వస్తే మళ్ళీ వీడియోనే రిలీజ్ చేస్తున్నాం కదా, ప్రీ బుకింగ్ కూడా ఉండదు. ఇన్కేస్ ప్రీ బుకింగ్ కావాలంటే నేనే చెప్తాను, ప్రీ బుకింగ్ తీసుకోండి డెఫినెట్గా వస్తున్నాయి అని చెప్పి. నాది ఇన్స్టా అకౌంట్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ధృతి కలెక్షన్స్. దాన్ని కూడా మీరు ఫాలో చేసేసేయండి. నాది ఇంకోటి పర్సనల్ ఛానల్ కూడా ఉంటుంది, అది కూడా సబ్స్క్రైబ్ అయిపోండి. సో వీడియోలోకి వచ్చేద్దాము. ఫస్ట్ నేను వేసుకున్న శారీ వచ్చేసరికి చక్కటి బాందిని అండి. ఇవి జస్ట్ మామూలు సింపుల్ శారీస్ అనమాట. జస్ట్ ఏం లేదు, జస్ట్ మనకి ఇట్లాగా రోలింగ్ ఇస్తే సరిపోతుంది. ఇది ముంగా బాందిని, డోలా బాందిని మీద వచ్చిన డిజైన్స్ అనమాట. ఇట్లాగా ఇది కూడా టై అండ్ డై బాందిని అండి. చాలా బాగా ఇచ్చారు డిజైన్. అది కూడాను చక్కగా 2 షేడ్స్ వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ కలర్ వేరియేషన్ ఉంటుంది. ఇది మీకు హైట్ అయితే కొంచెం చిన్నగానే వస్తుంది ఫస్ట్ మీకు రాగానే. తర్వాత మీరు ఐరన్ ప్రెస్ కానీ లేకపోతే రోలింగ్ అయినా ఇవ్వండి. సో పళ్ళు, ఇది పళ్ళు ఇట్లా వస్తుంది. జస్ట్ 1900లో ఉందండి. 1900కి చాలా బాగుంది. మంచి గ్రాండ్గా కనిపిస్తుంది కదా. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. అంటే హైట్ అంటే ఇప్పుడు కాదు, తర్వాత మీకు ఆఫ్టర్ ఫినిషింగ్ అయిన తర్వాత మంచి మామూలుగా రెగ్యులర్ హైట్ వచ్చేస్తుంది. 47 ఇంచెస్ అట్లా వచ్చేస్తాయి అనమాట. ప్రాబ్లం అయితే లేదు. దీనికి ఏంటంటే చిన్నగా ఇట్లా జెరీ బోర్డర్ దగ్గర ఇవి ఇట్లా రోల్ అయ్యి వస్తాయండి. మాకు శారీస్ రావడం కూడా మేము ఇట్లా రోల్ అయ్యి వస్తుంది. మేము అదంతా విప్పేసాం. అన్నీ ఇలా ఉంటాయి అనమాట. అక్కడక్కడ ఒక్కొక్క శారీకి ఇలా వచ్చేసాయి. అంటే జెరీ ఇట్లాగా మనకి పైకి లేచినట్టు అలా ఉంది. ఇది మేబీ ఫోల్డింగ్, డ్యామేజ్ అయితే కాదు, బ్యాక్ సైడ్ బాగానే ఉందండి. సో ఒక్కొక్క చోట ఉన్నది. నేను వేసుకున్న శారీకి మరీ ఎక్కువ ఉన్నది. సో మిగిలిన శారీస్కి ఉండొచ్చు. అందుకనే ప్రిపేర్డ్గానే తీసుకోండి. అందుకే జస్ట్ 1900లోకి ఇచ్చేస్తున్నాం అనమాట. బట్ చాలా బాగుంది, తేలిగ్గా హాయిగా అనిపిస్తుంది శారీ అయితే. సో ఇంకా ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి 1900కి బాగున్నాయండి. మంచి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను మీకు క్లియర్గా. ఇది నాకు ఈ సారీకి ఎక్కువ అనిపించట్లేదు. ఇంకేస్ ఉన్నా సరే అది డ్యామేజ్ కాదు, మేము ముందుగానే చెప్తున్నాం కాబట్టి ప్రిపేర్డ్గా తీసుకోండి. ఇక్కడ చిన్నగా ఉంది అట్లా అనమాట. జెరీ ఇట్లా పైకి లెగిసినట్టు ఇట్లా రోల్ అయి క్రష్ అయి వస్తాయి కదా అండి ఇవి. దానివల్ల జెరీ ఇట్లా పైకి లేచినట్టే ఉన్నది తప్ప అది డ్యామేజ్ కాదు. అది అందుకనే మేము ముందుగానే చెప్తున్నాము. జస్ట్ 1900 కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మీకు ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా బాందిని అనేది బయటకు వస్తుంది. ఇది ఇంకా బాగుందండి. సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది దీంట్లో, తెలియట్లేదు కరెక్ట్గా. సో ఇది పళ్ళు, పళ్ళు ఇలా వచ్చింది. 1900కి బాగుంది. సో బ్లౌజ్ బ్రాసో స్టైల్లా అనిపిస్తుంది అంతాను. చక్కగా ఉంది. 1900 అనమాట. సో ఇట్లా హైట్ చెప్పాను కదా, మీకు ఫినిషింగ్ అయిన తర్వాత మంచిగా వచ్చేస్తాయి. ఇంకా ఇందులో బ్లౌజెస్ అన్నిటికీ ప్లెయినే వచ్చి బార్డర్ వస్తుందండి. సో అందుకనే నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు కలర్స్. ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అక్కడక్కడ ఉంటుందండి జరీ. ఇది చెప్పలేను అనమాట ఎక్కడ వచ్చింది అనేది. నేను వేసుకున్న దానికైతే ఎక్కువ ఉంది. సో ఇలా అనమాట, చిన్నగా ఇక్కడ వచ్చింది చూసారా, అలా చెప్పలేమన్నమాట ఎక్కడ ఉంటుంది ఏంటనేది. సో ఇది అయితే మనకు ఆర్డర్గా ఏం లేదు, జస్ట్ 1900. సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. రెండు వైపులా బార్డర్ తోటి వస్తుంది. ఒకవైపు చిన్న బార్డర్, ఇంకొక వైపు పెద్ద బార్డర్ ఉంది కాబట్టి బ్లౌజ్ మీరు ఎటువైపు అయినా కుట్టించుకోవచ్చు, పెద్దది కానీ చిన్నది కానీ అట్లా. ఇంకొక కాంబినేషన్ వచ్చేసరికి మంచి పింక్ కలర్, పింక్ అండ్ పర్పుల్. ఇందాక పింక్ అండ్ గ్రీన్, ఇది పింక్ అండ్ పర్పుల్ కలర్. బాగున్నాయి. చక్కటి బాందిని, మంచి ఫ్లోయీ మెటీరియల్ అండి, చాలా చక్కగా ఉంది. హాయిగా జస్ట్ 1900, ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. ఇన్ కేస్ మీకు అనదర్ కంట్రీస్ కూడా షిప్ చేస్తామన్నమాట. షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి. సో నేను అది స్టార్టింగే చెప్పాల్సింది మీకు.
ఇంకొకటి వచ్చేసరికి ఇది కొంచెం ప్యాటర్న్ వేరేలా అనిపించింది నాకు, ఎందుకు కాదంటారా? కాదు కాదు, సేమ్ మంచి టొమాటో రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్, బాగుంది ఇది కూడా. జస్ట్ 1900. ఇంకొకటి వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, గ్రేకి స్నఫ్ కలర్ బాగుంది. ఒకవైపు పెద్ద బోర్డర్, కింద పెద్ద బోర్డర్ వస్తుంది, పైన చిన్న బోర్డర్ అనమాట. చాలా బాగా ఇచ్చారు. అండ్ బ్లౌజెస్ అన్నీ కూడాను ఒకలాగే ఇట్లాగే సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది అనమాట. సేమ్ ఇదే బాందిని బ్లౌజే వస్తుంది. సో అందుకనే నేను ఇంకా ఒకటి డిస్ప్లే నేను వేసుకొని చూపించాను కాబట్టి మీకు ఓపెన్ చేయట్లేదు, అన్నీ ఒకలాగే ఉన్నాయని. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి వైన్ అండ్ గ్రీన్ కలర్, మజంతా అండ్ గ్రీన్ కలర్, బాగుంది ఇది కూడా. ఇది పళ్ళు, చెప్పాను కదా అక్కడక్కడ ఇట్లా ఉంటుందండి, అది మీరు ప్రిపేర్డ్గానే చూసి తీసుకోండి. అందుకే మేము ముందుగానే చెప్పాము. జస్ట్ 1900లోనే ఉన్నది. మీరు ఇవి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు, ఎట్లా అయినా సరే బాగుంటాయి. ఇంకొకటి వచ్చేసరికి సో ఇది మంచి ఆరెంజ్ అండ్ గ్రీన్ బ్లూ, బాగుంది. కాంబినేషన్ అంతా చాలా చక్కగా ఉన్నాయండి. మనకి ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా లుక్ బాగుంటుంది. సో ఇట్లా వచ్చింది జస్ట్ 1900. ఇంకొకటి వచ్చేసరికి ఇవి గజీ సిల్క్ అనమాట, గజీ సిల్క్ విత్ గచ్చోలా పళ్ళు వస్తుంది. ఇవి 3500. ఇది కూడా బాందిని డిజైనే. బాందినిలో చూసారా ఎన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయో. ఇది కూడా చెప్పాను కదా, ఇది కూడా ప్యూర్ హ్యాండ్ బాందిని, ఇది ప్యూర్ గజీ సిల్క్ అనమాట. చక్కటి బాందిని వచ్చింది మనకి. ఇట్లా ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇది కూడా ఐరన్ ప్రెస్ కానీ రోలింగ్ కానీ సరిపోతుంది, హైట్ నార్మల్గా వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇట్లా గచ్చోల పళ్ళు వస్తుంది, జరీ పట్టా అండి ఇది. సో ఇట్లా అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా సెల్ఫ్ కలరే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. ఇది 3500లో ఉంది, చాలా బాగుంది. ఇది మంచి ఏం కలర్, ఇది పర్పుల్ షేడ్, ఎందుకంటే ఇప్పుడు చూపించేవి దగ్గరగా ఉన్నాయి. ఇది పర్పుల్, ఇది ఇదేం కలరు, పర్పుల్ షేడ్, ఇది వైన్ షేడ్ సేమ్ అంతా ఒకటే అండి, అన్నీ ఒకలాగే వచ్చాయి. గచ్చోల పళ్ళు వస్తుంది, 3500. నేను ఇంక ఓపెన్ చేయట్లేదండి, బాందినీస్ అన్ని ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. ఇంకొకటి వచ్చేసరికి ఇది స్నఫ్ కలర్, ఇది స్నఫ్ కలర్ కాంబినేషన్, 3500. బ్లౌజు అంతా ఒకలాగే వచ్చాయన్నమాట. ఇవి నేను అంతకు ముందు కూడా చూపించాను అనమాట, మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది. సో ఇంకొకటి వచ్చేసరికి మంచి బాటిల్ గ్రీన్, ప్లెయిన్ బ్లౌజే వస్తుంది, గజీ సిల్క్ అనమాట. 3500, బాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి. మంచి మెరూన్ కలర్, ఇట్లా వస్తుంది మనకి. ఫినిషింగ్ అయిన తర్వాత ఇది ఇలా వస్తుంది కదా అండి, ఐరన్ ప్రెస్ అయ్యేసరికి ఇంకా బాందిని అనేసరికి బయటికి ఇంకా ఎలివేట్ అవుతుంది, లోపల డిజైన్ ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది. 3500. ఇంకొకటి వచ్చేసరికి మంచి బ్లూ షేడ్, సో బ్లూ పికాక్ బ్లూ ఆ షేడ్లో ఉంది, బాగుంది. గజీ సిల్క్ అనమాట. సో పళ్ళు బ్లౌజు అన్నీ ఒకలాగే ఉన్నాయండి, ఏమి మీరు ఓపెన్ చేయట్లేదు కదా అని ఏం అనుకోవసరం లేదు, ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేశాను కదా శాంపుల్కి, మిగిలినవన్నీ ఒకలాగే ఉన్నాయి. మంచి రెడ్ కలర్, చాలా బాగుంది రెడ్ కలర్, రెడ్ అండ్ వైట్ బాందిని అసలు ఎదిరిపోయిందండి. సో ఇంకొకటి వచ్చేసరికి బ్లూ కలర్, చూసారా బాగుంది కూడా, మంచి రాయల్ బ్లూ, చక్కగా ఉంది. సారీస్ అయితే 3500 గజీ సిల్క్, హైట్ మళ్ళీ నార్మల్గానే వచ్చేస్తాయి. ఇంకొకటి సిల్క్ కోటా అని చెప్పాను కదా అండి, జరీ కోటా శారీస్ అనమాట. సేమ్ జరీ కోటాలో వచ్చే డిజైన్స్ అనమాట, ఇవన్నీ కూడా రిప్లికా అనమాట, ప్యూర్ అయితే కాదు. జరీ కోటా చాలా కాస్ట్ ఉంటుంది కదండి, దాని డిజైన్స్ తీసుకొచ్చి మనకి సిల్క్ కోటా మీద ఇట్లా డిజైన్ చేశారు, ఇలా వస్తుంది సారీ అంతా. ఇది ప్రైస్ వచ్చేసరికి 2400. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి ఇవి, ఇలా ఉంటుంది. ఇది మంచి లావెండర్, మొత్తం ఆల్ ఓవర్ మీనా థ్రెడ్ తోటి యూస్ చేసినట్టు వచ్చిందండి. జరీ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ తోటి బొటీస్ వస్తాయి అనమాట, వీవింగ్ అంతా మొత్తం ఆల్ ఓవర్. ఇది పళ్ళు అంతా ఒకలాగే వచ్చింది. ఇది పళ్ళు, సారీ నేను రివర్స్ చూపించాను అయితే. ఇది పళ్ళు,
సారీ, ఇది ఇట్లా రావాలి. శారీ క్రీపర్ స్టైల్ ఇలా పైకి వస్తుంది కదా, ఇది పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. అది 2400. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్, ఏదైతే మనకి బోర్డర్ స్టైల్ ఇచ్చారో అది బ్లౌజ్. బాగుంది. ఇంకొకటి వచ్చేసరికి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసరికి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇదన్నమాట, ఇలా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, డిజైన్కి ఒకటి. అంతే, ఇలా వస్తుంది. మంచి పీచ్కి పర్పుల్ షేడ్ అండి, బాగుంది. జరీ కోటానే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది కలనేత స్టైల్లో వచ్చింది కదా, సో అందుకని ఇది బ్లూ షేడ్లోనే బ్లౌజ్ వచ్చేసింది అనమాట. ఇలా వస్తుంది బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసరికి 2000లో ఉంది. 2000, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. మొత్తం జరీ బుటీస్ కూడా వస్తాయి, గోల్డ్ జరీ బుటీస్ అనమాట. బాగుందండి. చక్కటి సిల్క్ కోట అనమాట. మనకి పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏమనిపించదు. ఇంకా ప్యూర్ వాటికే మెయింటెనెన్స్ ఎక్కువ. ఇట్లాంటి సెమీకి అయితే ఏం మెయింటెనెన్స్ అవసరం లేదు. ప్యూర్కి సెమీకి తేడా తెలియదు జరీ కోటాలో. సో మంచి పిస్తా గ్రీన్ అండ్ మెరూన్ కలర్. సో బ్లౌజ్ అన్నిటికీ ఒకలాగే ఉంటుందండి. ఇందాక ఓపెన్ చేశాను కదా, అదే మెరూన్ షేడ్ బ్లౌజ్ వస్తుంది. 1900లో ఉంది. సో అంతే, 1900. ఇంకొకటి వచ్చేసరికి పీచ్ ఫస్ట్ కలర్ ఏమో పీచ్కి పర్పుల్ షేడ్, ఇది పీచ్కి రెడ్ కలర్. బర్డ్ డిజైన్, అది వీవింగ్ అనమాట అంతా. చాలా బాగుందండి. ఇది కూడాను చక్కగా చిన్న చిన్న బుటీస్ వస్తాయి. శారీ అంతా 1900లో ఉంది. ఇంకొకటి వచ్చేసరికి పర్పుల్కి బ్లూ, ఇట్లా బాగుంది. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను నీట్గా డీసెంట్గా కావాలనుకుంటే చక్కగా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుందండి. 1900కి బాగా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి సీ గ్రీన్. ఇందాక చూపించిన దానికి దీనికి బార్డర్ తేడా ఉంది. పిస్తా గ్రీన్ షేడ్, బ్లూ కలర్ బార్డర్ అనమాట. బర్డ్ డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. నీట్గా ఉంది వీవింగ్ అది కూడాను. ఇంకొకటి వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్. సో ఇట్లా వచ్చింది. బాగుంది. క్లియర్గానే కనిపిస్తారే అనుకుంటున్నాను, ఎందుకంటే ఓపెన్ చేయకపోయినా అర్థమైపోతాయి. బ్లౌజెస్ అన్నీ ఒకలాగే ఉన్నాయండి, అందుకనే నేను ఓపెన్ చేయట్లేదు. డిజైన్కి ఒకటి ఓపెన్ చేశాను. ఇంకొకటి వచ్చేసరికి ఇది పైతని బార్డర్ తోటి వచ్చింది. ఇది కూడా మంచి జెరికోట స్టైలే. ఇలా వస్తుంది. భలే ఉందండి కలర్. అదిను చక్కగా లెహెంగాస్ వాటికి కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఇలాంటివి. చక్కటి గోల్డ్ జరీ బార్డర్ అనమాట, పైతని స్టైల్లో వచ్చింది. ఇది రెండు వైపులా ఇలా వస్తుంది అనమాట. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇది, బ్లౌజ్ వచ్చేసరికి ఇందులో డార్కర్ షేడ్ వచ్చింది. బాగా ఇచ్చారు. ఇక్కడ పైపింగ్ వచ్చింది చూసారా, అదే గ్రీన్ కలర్ బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసరికి 2200. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయి. ఇవి బాగున్నాయి. సేమ్ అనమాట, సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్, మంచి చీకు కలర్. బార్డర్ స్టైల్ కూడా చూడండి ఎంత బాగుందో. క్రీమ్ కలర్, హాఫ్ వైట్ ఆ షేడ్లో వచ్చింది. బాగుంది. ఇది కూడా అంతే, 2400. ఇది 2400. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయండి. ఇది 2400. సో అది కూడా 2400. ఈ డిజైన్ అన్నీ ఒకటే. సో ఇది బాగుంది కలర్ కాంబినేషన్. జరీ బుటీస్ చూసారా, మొత్తం అంతా వచ్చింది. సో ఈ వీడియో అంతా నేను ఓపెన్ చేయకుండానే మీకు చూపించేస్తున్నాను. ఇంకొకటి వచ్చేసరికి ఇది, ఎందుకంటే అన్నీ ఒకలాగే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్, మీరు చూసుకోవాలి. ఇందులో డార్కర్ షేడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. మనకి పైపింగ్ వచ్చిన గ్రీన్ షేడ్ బ్లౌజ్. 2400 అంతే, 24. ఇంకొకటి వచ్చేసరికి ఇది ఒక కలర్, పింక్, లైట్ బేబీ పింక్ షేడ్కి గ్రీన్ కలర్. ఈ కలర్స్ అన్నీ ఒకలాగే అనిపిస్తుంది చూపించినట్టు, బట్ చూపించలేదు ఈ కలర్. ఇంకొకటి వచ్చేసరికి ఇది పిచ్ వై స్టైల్లో వచ్చింది.
ఇలా వస్తుంది. ఇది ఓపెన్ చేసి చూపిద్దాం, ఎందుకంటే ఇది మోడల్ వేరు ఉంది కదా. పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. మంచి లైట్ లావెండర్కి పింక్ కలర్ పిచ్ వై స్టైల్ అనమాట. సిల్వర్ కలర్ వీవింగ్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2400. ఇట్లా వచ్చింది. మొత్తం సిల్వర్ కలర్ బొట్టీస్ వస్తాయి. అండ్ పళ్ళు పాట వచ్చేసరికి సిల్వర్ కలర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పైపింగ్ ఏదైతే పింక్ ఇచ్చారో అది బ్లౌజ్ అనమాట. బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కూడాను. చక్కగా 2400. ఇంకొకటి వచ్చేసరికి మంచి పీచ్ కలర్, పీచ్కి పింక్, సేమ్ అన్నిటికీ బ్లౌజెస్ ఒకలాగే వస్తాయి అన్నమాట. ఇది కూడా 2400. సో ఇంకొకటి వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లోకి పింక్ కలర్, ఇది కూడా అంతే 2400. బాగుంది. సిల్వర్ కలర్ వీవింగ్ అది చాలా బాగుందండి. ఇంకొకటి వచ్చేసరికి మంచి బ్లూ షేడ్ బాగా ఇచ్చారు. ఇది కూడా ఇదే లాస్ట్ శారీ. ఇంకా 2400. ఓపెన్ చేయకుండానే చూపించేసాను, తిట్టుకోవద్దు నన్ను. సో నేను వేసుకున్నది అయితే చెప్పాను కదా అండి, ఇట్లా డ్యామేజ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది డ్యామేజ్ కాదు, జరిగే పైకి వచ్చింది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఒకసారి క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.